ఆఫ్టర్నూన్ నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లలో సిరల వాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడడం వల్ల కాళ్లలో సిరల వాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేయించుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతుంటారా? సిరల వాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఏవిఎస్ హాస్పిటల్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. నమస్తే అండి. సో బేసిక్ ఈ జనరేషన్ ఇప్పుడు మనం బాగా వింటున్నాం వారికోస్ వెయిన్స్. అసలు ఏంటండి ఇది? సిరల వాపు ఏంటి, వారికోస్ వెయిన్స్ ఏంటి, అసలు ఒకసారి దాని గురించి ఒకసారి అందరికీ వివరిస్తారా? రైట్. సో కాళ్ళకి అంటే కాళ్ళకే కాదు, అవయంలో ఒంట్లో ఏ భాగానికైనా రక్తం తీసుకెళ్లేది ధమనులు అంటే ఆర్టరీస్, వెనక్కి తీసుకొచ్చేవి సిరలు అనగా వెయిన్స్. ఈ వెయిన్స్లో ప్రాబ్లం కాళ్ళలో, స్పెషల్లీ ఎక్కువగా కాళ్ళలో వెయిన్స్లో ఏంటంటే కొన్ని కవాటాలు అంటే వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ ఏం చేస్తాయంటే ప్రతి హార్ట్ బీట్తోని బ్లడ్ పైకి పంపుతూ ఉంటాయి అండ్ ఆ బ్లడ్ని కిందకి రాకుండా ఆపుతూ ఉంటాయి అన్నమాట. వాల్వ్, గార్డింగ్ వాల్వ్స్ అంటాం. ఆ వాల్వ్స్ కానీ ఏ కారణంగా పాడైపోతే అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ పైకి వెళ్లకుండా మళ్ళీ కాళ్ళు వచ్చి అలాగ ఉండిపోయి స్టాటిక్గా ఉదరి ఉండిపోవడం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ ఏర్పడతాయి. ఇలా వారికోస్ వెయిన్స్ ఏర్పడితే కాళ్ళలో పుళ్ళు పట్టడం, కాళ్ళు నల్లగా అవటం, కాళ్ళు వాచిపోవటం, కాళ్ళు వచ్చిన దెబ్బ తగిలితే మానకపోవడం, బాగా దురదలు పెట్టడం, బాగా చిరాగ్గా అనిపించడం, బాగా ఇవన్నీ కూడాను ఈ వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఇవన్నీ ఏంటంటే వీటి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఇది చాలా కామన్ ప్రాబ్లం. 14 to 20% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్. సో మనం చూసామంటే చాలా ఫ్రీక్వెంట్గా, చాలా కామన్గా ఉండే సమస్య ఇది. కాబట్టి దీనికి ఎంత తొందరగా ట్రీట్ చేసుకుంటే అంత బాగా అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాం ఈ వారికోస్ వెయిన్స్ లో ఆధునిక చికిత్స కానివ్వండి, గ్లూ చికిత్స అని చెప్తున్నారు. ఒకసారి దాని గురించి. రైట్. సో ఒకసారి వెయిన్స్ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఒకప్పుడు దానికి చేసే పరిష్కారం ఏంటంటే పలు దగ్గరలో కట్ చేసి తీయటం. ఇప్పటికీ కూడా చాలా దగ్గరలో ఊళ్ళల్లో లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా దగ్గరలో కట్ చేసి తీస్తారు. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మనం చేసే కృత్రిమ ఆపరేషన్లు వచ్చాయి. ఆ కృత్రిమ ఆపరేషన్లో ఏంటంటే కృత్రిమత అనేది ఏంటంటే ఆ వెసల్ ఉంటే ఇలా వెసల్ పైకి ఇలా కట్ చేసి తీయకుండా ఆ వెసల్ లోపలికి వెళ్ళి లోపలిని ట్రీట్ చేయటం. ఒక విధంగా చూసుకోవాలంటే హార్ట్లో వేసే స్టెంట్లు కూడా ఎండోవాస్కులర్ ప్రొసీజర్. అట్లాగా ఈ కొత్తగా చేసే ఎండోవాస్కులర్ వీనస్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అందులో మళ్ళీ రెండు రకాలు. కొన్ని ఏంటంటే ఆ వెయిన్ లోపలికి ఒక చిన్న పుల్ల పెట్టి ఆ వెయిన్ని కాస్త కాల్ చేసి దాన్ని బర్న్ చేయటం గార్డెడ్గా, దాన్ని లేజర్ అంటాం. ఇంకా దానికన్నా కొత్త పద్ధతి ఏంటంటే ఆ వెయిన్ లోపలికి ఒక చిన్న పుల్ల పెట్టి ఒక చిన్న బంకలాన్ని దిడిస్తాం. ఆ బంకలాన్ని దిడిస్తే లోపలే వెయిన్స్ అన్ని కరిగిపోయి ఆ వెయిన్స్ అన్నీ కూడా దాని మటుకు మెల్ట్ అయిపోయి వెళ్ళిపోతాయి. ఈ గ్లూ ట్రీట్మెంట్ వర్చువలీ డే కేర్ ప్రొసీజర్. చేసుకున్న 10-15 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎట్లాంటి నొప్పి కానీ బాధ కానీ కష్టం కానీ లేకుండానే పూర్తిగా నయమైపోతుంది. సో ఇప్పుడు బేసిక్గా ఈ గ్లూ అయినా లేజర్ అయినా ఈ ఎండోవాస్కులర్ పద్ధతుల్లో ఇక్కడ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది చేసేటప్పుడు కలర్ డాప్లర్ అంటే స్కానింగ్ అనే పరీక్ష చేసుకుంటూ లైవ్గా చేస్తాం. ఆ లైవ్గా చేస్తాం కాబట్టి అది యూజువల్గా రికర్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఆ లీక్ అవుతున్న పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ చెడిపోయాయి అనే పాయింట్స్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాటిని పూర్తిగా క్లియర్ చేస్తాం. కాబట్టి ఈ రికరెన్స్ ఛాన్సెస్ చాలా తక్కువ. ఓవరాల్గా మాట్లాడుకుంటే గ్లూ అయినా లేజర్ అయినా ఓవరాల్గా రికరెన్స్ రేటు అరౌండ్ 2 to 3%. అలాగని రికరెన్స్ లేదని కూడా అనుకోకూడదండి. నేనే కాదు, దేవుడు చేసినా కూడా మళ్ళీ ఏ ప్రొసీజర్ చేసినా కూడా రికరెన్స్ అవకాశం లేదు అనేది పాసిబిలిటీ లేదు. మనం కూర్చొని విశ్లేషించామంటే చాలాసార్లు ఇంటర్నెట్లో కొన్ని కంపెనీస్ వచ్చి 100% సక్సెస్ అని చెప్తున్నాయి. 100% సక్సెస్ అనేది మెడికల్లో పుట్టలేదు. ఇంకా మెడిసిన్లో 100% సక్సెస్ అనేది పాసిబిలిటీ లేదు. ఎవరన్నా అది రాసినా మీరు ఎక్కడైనా చదివినా అది అతిశయోక్తిగా భావించాలి. అది చేసిన వాళ్ళు, అలా చెప్పేవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ దే విల్ బి ఫ్రాడ్యులెంట్. బికాస్ నేను దగ్గర ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్ చేశాను. 20,000 16,000 మించి. నేను నా మొత్తం డిగ్రీలన్నీ పణంగా పెట్టి చెప్పగలను 100% సక్సెస్ అనేది పాసిబుల్ కాదు. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకొని దానికి సరిగ్గా చేసినప్పుడు దానికి ఉండే బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది చేసే డాక్టర్కున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అది ఏ పద్ధతిలో చేసుకుంటే మనకి లీస్ట్ డిస్రప్షన్తో చేస్తాం అనేది ఆలోచించాలే కానీ రాదు అనే ఛాన్స్ లేదు. ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర మా పేషెంట్స్కి ఎవరికైనా మళ్ళీ వెనక్కి వచ్చినా రికరెన్స్ వచ్చినా మేము వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్టే మళ్ళీ చేయడం చేస్తాం. అది యూజువలీ అదేంటే మా గుడ్ విల్తోని. ఎందుకంటే ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మా దగ్గర 15 బ్రాంచెస్ ఉన్నాయి ఈరోజు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మా గుడ్ విల్తో చేసే పని. సో మందులు లేకపోతే సాక్స్లు వేసుకుంటూ ఉంటారు చాలా మంది. సో మందుల వల్ల కానివ్వండి, సాక్స్ల వల్ల కానివ్వండి వారికోస్ వెయిన్స్ తగ్గుతుందంటారా? రైట్. సో ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే వారికోస్ వెయిన్స్కి మెడికల్ ట్రీట్మెంట్ ఉందా, ఇది చాలా మంది ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్స్ అన్ని తీసేశారు కాబట్టి చాలామంది అమెరికాకి పిల్లలకి లేకపోతే వేరే దేశాల్లో పిల్లలకి ప్రయాణాలు కట్టి పెద్దవాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు.
ఆ బయలుదేరి ముందు నా దగ్గరికి వచ్చి బాగా సివియర్ కేసు అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా నెగ్లెక్ట్ చేసేసిన కేసులు పట్టుకొచ్చి కూర్చొని ఇది ఒక 3 నెలలు ఓకేనా, 6 నెలలు ఓకేనా, సంవత్సరం ఓకేనా అని అడుగుతుంటారు. దీనికి 6 నెలల వరకు మందులు ఇవ్వండి అని కూడా చెప్తుంటారు. దురదృష్టవశాత్తు ఇది చాలా రాంగ్ థింకింగ్ అండి. బేసిక్గా ప్రపంచంలో పుట్టినంటే ఐసిడి కోడ్ అంటుంది. అంటే ప్రపంచంలో జబ్బులన్నింటికి ఒక కోడ్ నెంబర్ ఇస్తారు. అందులో 11,000 జబ్బులు ఉన్నాయి. 11,000 జబ్బులు దగ్గర 4,000కి మించి జబ్బులకి మందులు అంటూ లేవు. ఆ మందుల వల్ల తగ్గదు. ఓకే, సో అందులో ఒక ప్రాబ్లమే వ్యారికోస్ వెయిన్స్. సో వ్యారికోస్ వెయిన్స్ ఏంటంటే మీరు ఏం మందు తీసుకున్నా తగ్గదు. డెఫినెట్గా మీరు అమెరికాకి సడన్గా వెళ్ళిపోతే 2 నెలలు 3 నెలలు మందు తీసుకుంటే ఏమాత్రం కూడా తగ్గదు. ఇకపోతే రెండోది సాక్స్లు. సాక్స్ ఏంటంటే వేసుకుంటే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. సాక్స్లు క్రమంగా కానీ టైంకి వేసుకుంటే వాళ్ళకి ఆ రోజు వరకు, లేకపోతే ఏ రోజు వేసుకుంటే ఆ రోజు కంట్రోల్ అవుతుంది, మళ్ళీ ఏ రోజు మానేస్తే ఆ రోజు మళ్ళీ తగ్గుతుంది, సో పెరిగిపోతుంది. కాకపోతే సో ఈ సాక్స్ వేసుకునేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ వేసుకునే విషయం. ఏదో 1-2 రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది అనేది పెద్ద అపోహ. అలాంటి అపోహలకి మనం లోన్ అవ్వకూడదు. మూడోది వచ్చేసి ఈ కాళ్ళలో చాలామంది నలుపు వచ్చేసి నొప్పి వచ్చి బాగా కాళ్ళు చీదరగా అనిపించినప్పుడు చాలామంది రకరకాల ఆయింట్మెంట్లు క్రీములు రాస్తారు. ఈ 3 డిస్కషన్స్లో ఇది వర్స్ట్ పాసిబుల్ థింగ్ అండి. ఏంటంటే ఇది లోపల రక్త సరఫరా వ్యవస్థ ఫెయిల్ అవ్వటం వల్ల, రక్తం సరిగా రాకపోవడం వల్ల వచ్చిన సమస్య. దానికి వీళ్ళు ఏదో పొరపాటు చేసి క్రీములు ఆయింట్మెంట్లు పెడితే ఇది ఇంకా పెరిగిపోతుంది. చాలాసార్లు ఈ క్రీమ్స్ ఆయింట్మెంట్స్లో మనం స్టీరాయిడ్స్ యాడ్ చేస్తారు. ఆ స్టీరాయిడ్స్ యాడ్ చేస్తే అంటే అప్పటికప్పుడు కాస్త దురద తగ్గుతుంది, కానీ ఆ ఏరియాలో రోగనిరోధక శక్తి బాగా తగ్గించేసి సమస్య ఇంకా బాగా ప్రబలిపోతుంది. సో ఏం చేసినా చేయకపోయినా మందులు సరే ఎలాగో ఎక్కువ లేవు, సరే 1-2 ఎక్స్ట్రా తీసుకున్న తప్పులేదు, కానీ 100% అక్కడ లోకల్గా క్రీమ్స్, ఆయింట్మెంట్స్, ఆముదం, కొబ్బరి నూనె, పసుపు, ఉప్పు ఇట్లాంటివి రాయకూడదు. వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సరే కదా, ఇంకా ప్రాబ్లం ఇంకా పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. సో కుట్లు, కోతలు, రక్తస్రావం ఇలాంటివి లేకుండా ట్రీట్మెంట్ ఉంటుందంటారా అసలు? రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా చాలా ఆపరేషన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా, నేను చేసేది ఒకటే కాదు, చాలా ఆపరేషన్స్ అన్నీ కూడాను ఏంటంటే దే మూవింగ్ టు మినిమలీ ఇన్వేజివ్, అంటే ఎక్కడ ఎక్కువ కట్టింగ్, స్టిచ్చింగ్, ఎనస్థీసియా లేకుండా చేసేవి అవుతున్నాయి. దానిలో భాగంగానే ఈ లేజర్ అనేది చేస్తే మీకు ఎటువంటి ఒక సింగిల్ కుట్టు పట్టడం కానీ, నడుములో సూది ఇవ్వటం కానీ, మత్తు ఇవ్వటం కానీ ఏమీ ఉండదు. ఆ ఏరియాలో వెళ్ళి స్కాన్ చేసుకుంటూ వచ్చిన నీడిల్ పెట్టేసి, గ్లూ అయితే అదే ఒకటే నీడిల్తో అయిపోతుంది. ఒకవేళ లేజర్ అయితే ఆ నీడిల్లో ఒక చిన్న వైర్ పెట్టి లోపలే ఆ లేజర్తో కరిగిస్తాం. సో దీన్ని 4-5 చిన్న ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా కూడా ఇది చేసుకున్న అరగంట గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కటింగ్, స్టిచ్చింగ్, ఎనస్థీసియా ఉండదు కాబట్టి నెక్స్ట్ నుంచి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. సో కాలర్ ఉన్నారండి, సంగమేశ్వర్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, చెప్పండి. ఒకసారి ఒడి తిరిగినట్లయితే చాలా ముప్పైతుంది నరాలు. అలాగే. సో కాళ్ళలో నరాలు బయటకు కనిపిస్తే ఇది యూజువల్గా ఇది వ్యారికోస్ వెయిన్స్ అండి. వీటిని నరాలు అనకూడదు, వీటి సిరలు అనాలి. సో ఒకసారి మీరు వాటి నుంచి చూపించారండి. మా ఏవిఎస్ హాస్పిటల్స్లో ఏంటంటే మాకు వచ్చే దగ్గర ఆల్మోస్ట్ 10 రాష్ట్రాల నుంచి పేషెంట్స్ వస్తారు, వేరే కంట్రీస్ నుంచి కూడా పేషెంట్స్ వస్తారు. కాబట్టి ఇంతమంది వస్తారు కాబట్టి వీళ్ళకి మళ్ళీ మేము స్కానింగ్కి బయటికి పంపడము, మళ్ళీ వాళ్ళు స్కాన్ చేసుకోవడం, మళ్ళీ రావడం, ఇదంతా ప్రాసెస్ లాంగ్ అయిపోద్దని చెప్పి మేము వాళ్ళకి అవసరమైన వెరికోస్ వెయిన్స్ సంబంధమైన స్కానింగ్ అంతా కూడా మా వ్యవస్థలో ఫ్రీగా జరుగుతుంది. అదేంటంటే మా కన్సల్టేషన్ రుసుములోనే అది ఇంక్లూడ్ చేస్తాం. సో మీరు వస్తే ఆ స్కానింగ్ చేస్తే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఈ స్కానింగ్ అనేది నిల్చోబెట్టి చేయరు, పడుకోబెట్టి చేస్తారు. అలా చేస్తే డయాగ్నోసిస్ కరెక్ట్గా కాదు. మనం ఇందాక అనుకున్నట్టుగా నిల్చుని చేస్తేనే నిల్చుని జాబ్స్ ఎక్కువ ఉండే వాళ్ళలో ఎక్కువగా వెరికోస్ చూస్తాం కాబట్టి ఆ నిల్చునే పొజిషన్లోనే మనం స్కాన్ చేస్తేనే మన ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. అలా ఐడెంటిఫై అయితేనే మనం పూర్తిగా దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సో మా దగ్గర నిల్చొని కూడా స్కాన్ చేయడం చేస్తాం. ఇక్కడే కాదు, మా బ్రాంచీలన్నింటిలో కూడా, మా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్, మధురై, ఈరోడ్, మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా, బెంగళూరు, మైసూర్ అన్నింటిలో కూడా ఇది చేస్తారు. అలాగే. సో లేజర్ సర్జరీతో చూసుకుంటే కాళ్ళ వాపులు కానీ ఏమైనా తగ్గుతాయి అంటారు అసలు? అబ్సల్యూట్లీ అండి. ఒకవేళ కాళ్ళ వాపులు కానీ వ్యారికోస్ వెయిన్స్ వల్ల అయితే అది అయ్యిందని మనం నిర్ధారించి మనం స్కాన్ చేసి కరెక్ట్గా నిల్చునే పొజిషన్ స్కాన్ చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తే ఇవి చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఈ వ్యారికోస్ వెయిన్స్ కానీ ఇది ఏమైనా ఉంటే బాగా నెగ్లెక్ట్ చేస్తారు. 5 ఏళ్ళు 8 ఏళ్ళు దాటిపోతే ఏమవుతుందంటే ఈ వాపులు కొంచెం ఆ నీరంతా అక్కడ సెటిల్ అయిపోతుంది, కాస్త ఒక సెన్స్ ఆఫ్ పర్మనెన్స్ వచ్చేస్తుంది. అలా వచ్చిన పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం వాపు పోవడం కష్టం అవ్వచ్చు. అలా కానీ వాపు పర్మనెంట్గా ఎక్కువసేపు ఉండిపోయేటట్టుంటే దాన్ని ఫైలేరియా లేదా లింఫడీమా అని కూడా అంటారు. అలా చేస్తే అలా కానీ వాపు అధికంగా వస్తే దానికి వేరే కొన్ని కట్లు కట్టి బాగానే తగ్గించవచ్చు. ఓవరాల్గా ఏంటంటే దీనికి ఒక స్ట్రాటజీ ఉండాలి.
ఆ హాస్పిటల్లో ఇదొక ప్యాషన్గా, ఇదొక బిజినెస్గా, ఇదొక ఫీల్డ్గా డెవలప్ చేయాలి. చాలాసార్లు మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళేదో 100 కొద్ది స్పెషాలిటీస్ ఇదొక స్పెషాలిటీగా ఉంటుంది. అలాంటి దగ్గర ఏంటంటే దీని మీద మీకు డెడికేటెడ్గా ఫోకస్డ్గా కేర్ దొరకదు కాబట్టి ట్రీట్మెంట్ కూడా తప్పే అవకాశం చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. డాక్టర్, అసలు ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఒకవేళ ఉన్నా కూడా మనం తెలుసుకోవచ్చు అంటారు? ఇప్పుడు నార్మల్గా కొంతమంది పెయిన్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? రైట్. సో ఇది చాలా మంచి ప్రశ్న. చాలా మంది వాళ్ళ మటుకు వాళ్ళు ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఇంత ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ అంతా వచ్చినప్పుడు డెఫినెట్గా కొంతవరకు వాళ్ళకి అవగాహన కలగడం చాలా అవసరం. అండ్ వాళ్ళు అవగాహన కలిగినప్పుడు దానికి సరిగ్గా ట్రీట్మెంట్ కూడా చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటంటే మనం మీరు డిటెక్ట్ చేసుకోవచ్చు. నేను 4 సిమ్టమ్స్ ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు వాపులు, కాళ్ళు కలర్ మారటం, కాళ్ళలో నొప్పులు వేయటం, కాళ్ళు వాచటం, కాళ్ళలో పుళ్ళు పట్టడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, ఇవి చెప్పాను. ఇవి లేని వాళ్ళకి కూడా వెరికోస్ ఉండొచ్చు. సో ఇవి ఉంటే ఇది వారికోస్ వెయిన్స్, మీ మటు మీరు డయాగ్నోస్ చేసుకోండి, ఒక మంచి డాక్టర్ కలవండి, కలిసి వాళ్ళు చూస్తారు, ఐడెంటిఫై చేస్తారు, నిల్చున్న పొజిషన్ స్కాన్ చేస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇవి లేకపోయినా కూడా మీకు వారికోస్ వెయిన్స్ ఉండొచ్చు. అంటే సో దేర్ ఇస్ నో నెగటివ్ ప్రిడిక్టివ్ వాల్యూ. అంటే మీరు ఈ షో చూసి నా కాళ్ళు నొప్పులు లేవు కాబట్టి నాకు వెయిన్స్ లేవు అనుకోకూడదు. కాళ్ళలో ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా, వెయిన్స్ ఉబ్బి కనిపించినా మీరు డెఫినెట్గా ఒక వాస్కులర్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళతో చెప్పించుకోవాలి మీకు సివియర్గా లేదని. ఒకవేళ ఉండి క్లియర్గా కాళ్ళు నల్లగా అయిపోయి వెయిన్స్ ఉబ్బి ఇలా టీవీ షోలు చూపించి కనిపిస్తున్నాయి అనుకోండి, మీ మటు మీరు డయాగ్నోస్ చేసుకొని తప్పకుండా రండి ఒక వాస్కులర్ డాక్టర్ దగ్గరికి. సో పాజిటివ్ వాల్యూ ఉంటుంది నేను చెప్పిన దానికి, నెగిటివ్ వాల్యూ లేదంటే. అంటే మీరు దాన్ని లేదనుకొని మీరు నెగెట్ చేసుకోవడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే సైన్స్ ఇస్ టూ అడ్వాన్స్ ఫర్ దట్. దగ్గర 15 నుంచి 20 ఏళ్ళు నేను నాకున్న అమెరికాలోన, యూకేలోన 4 కంట్రీస్ నేను ప్రాక్టీస్ చేసిన వాస్కులర్ ఎక్స్పీరియన్స్ని కలబోసి నేను ఒక హాఫ్ అన్ అవర్ షోలో చెప్తున్నాను. కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ వేరు, మీ మట్టి మీరు చూసుకొని ఐడెంటిఫై చేసుకునే ఎక్స్పీరియన్స్ చాలా వేరుగా ఉంటుంది. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. విశ్వనాథ్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి విశ్వనాథ్ గారు. చెప్పండి. ఉన్నారండి, చెప్పండి. అలాగే సో అలా బ్లాక్గా కనిపిస్తే సివియర్గా లేదు అని మీరు అనుకోకూడదని నేను ఇంతసేపు చెప్తున్నాను. సో అలా బ్లాక్గా నరాలు కనిపిస్తే సివియర్గా ఉందా లేదని మీకు చూసే వాస్కులర్ డాక్టర్లు స్కానింగ్ చేసి మీ వెయిన్ యొక్క డయామీటర్స్ కొలుసుకొని అప్పుడు సివియర్ ఉందా కాదా అని చెప్పాలి. సో బేసిక్గా ఇక్కడ ఫండమెంటల్ ఏంటంటే ఈ షో చూసి ఈ ప్రాబ్లం మీద అప్రమత్తం అవటం, దీని మీద అవేర్నెస్ తెచ్చుకోవటం. ఇది ఎందుకు అవసరం అంటే చాలామంది పేషెంట్స్కి దీని మీద నాలెడ్జ్ లేదు, చాలామంది డాక్టర్స్ కూడా దీని మీద నాలెడ్జ్ లేదు. చాలాసార్లు ఎంబీబీఎస్ కరిక్యులంలో కూడా వాస్కులర్ సిమ్టమ్స్ మీద పెద్దగా ఫోకస్ చేయరు. కాబట్టి డెఫినెట్గా మీరు కూడా వాస్కులర్ డాక్టర్ని సంప్రదించాలి. వారు మీకు స్కాన్ చేసి కొలతలు తీసుకొని ఆ స్కానింగ్ నిల్చున్న పొజిషన్లోనే చేసి మీకు సివియరా కాదా అని చెప్తే అప్పుడు మీరు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక చెప్పారు లేజర్ సర్జరీ గురించి మాట్లాడుతున్నప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోవచ్చు అంటారా డాక్టర్? రైట్. సో ఈ వెరికోస్ వెయిన్స్ ఉండే పేషెంట్స్కి ఎటువంటి ప్రీ మార్బిడ్ కండిషన్స్తో కూడా సంబంధం లేదు. బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు బేసిక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేసే కొత్త రకం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ ఏవైనా కూడాను బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇవన్నిటి కూడాను ఆ రోజు చక్కగా కంట్రోల్ చేసి మనం ఈజీగా చేసేసి తగ్గించేసేయచ్చు. సో అట్లాంటివి ఏమి కాంట్రా ఇండికేషన్స్ లేవు. బట్ ఇంకా మనం చూసామంటే ఈ చేసే కొత్త ప్రొసీజర్స్ ఎంత మినిమల్ ఇన్వేసివ్ అంటే అసలు అది ఆపరేషన్ అయినట్టే కాదు, చిన్న సూది పెట్టి చేస్తాం. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి కుట్లు మానవనో, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి మేము ఆపరేషన్ టెస్టులు చేస్తే ఏదో గుండె ప్రాబ్లం, ఏదో వేరే సమస్యలు దొరుకుతాయి, మరి మాకు ఎలాగా అని చెప్పి టెన్షన్ పట్టము, ఇట్లాంటివి మేము అక్కర్లేదు. ఎందుకంటే ఇది చాలా చిన్న ప్రొసీజర్. సో మా దగ్గర ఈ ప్రీ ఆపరేటివ్ టెస్టింగ్ ఒకటి రక్త పరీక్షలు చేసి చేసేస్తాం. మొత్తం హోల్ ఎంటైర్ లిస్ట్ అంతా కూడా పెట్టే అవకాశం లేదు. సో బేసిక్గా చూసుకుంటే ఈ వారికోస్ వెయిన్స్ అంటే మచ్చలు ఉన్నప్పుడు లేకపోతే దురద పుట్టినప్పుడు దీనికే సంకేతం అంటారా, లేకపోతే ప్రతిదీ దానికి సంకేతం కాదని అంటారా? రైట్. సో ఈ దురద పుట్టినప్పుడు, మచ్చ పుట్టినప్పుడు ఇది వారికోస్ వెయిన్స్ అవ్వచ్చు, ఇంకా వేరే ఇతర కారణాలు కూడా అవ్వచ్చు. పాయింట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే లెగ్స్లో ఎనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ సిమ్టమ్ ఉన్నప్పుడు మీరు వాస్కులర్ అటెన్షన్ తీసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ గుండె ప్రాంతంలో, ఛాతి ప్రాంతంలో ఎక్కడ నొప్పి వచ్చినా కూడా ఫస్ట్ వెళ్ళి ఈసీజీ తీసుకొని ఇది హార్ట్ అటాక్ కాదు అని మనం చెప్పుకుంటాం కదా. అదేవిధంగా లెగ్స్లో ఎనీ సడన్ పెయిన్, సడన్ అక్యూట్ చేంజెస్, సడన్ ప్రాబ్లమ్స్, సడన్ లెగ్ కలర్ చేంజ్, ఇచ్చింగ్, దురద అవన్నీ పెట్టినప్పుడు మీరు డెఫినెట్గా ఫస్ట్ వాస్కులర్ కన్సల్ట్ తీసుకొని ఇది లెగ్ అటాక్, ఎలాగైతే చెస్ట్ ఏరియాలో పెయిన్ వస్తే హార్ట్ అటాక్ అంటామో అదేవిధంగా లెగ్లో పెయిన్ వస్తే లెగ్ అటాక్ అంటాం. సో లెగ్లో లెగ్ అటాక్ ఉందా లేదా అని ఒక వాస్కులర్ సర్జన్ వాస్కులర్ డాక్టర్ సంప్రదించి ఇది ఉందా లేదా అని ఎక్స్క్లూడ్ చేసుకోవడం మన విధి. అలా చేసుకుంటే ప్రాబ్లం పెరగకుండానే మనం ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఏంటి మన మ్యాండేట్ కాదు అంటే ఈ 15 నిమిషాల్లో మొత్తం వాస్కులర్ సర్జరీ అంతా నేర్పించడం పాసిబుల్ కాదు.
అవునవును. సో కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ఏడుకొండలు గారు కాల్ చేస్తున్నారు కొత్తగూడెం నుంచి. నమస్తే అండి, ప్రాబ్లం చెప్పండి ఏడుకొండలు గారు. నాకు ఈ కాలు గుంటలుగా నుండి మొక్కలు వస్తారా అసలు బాగా విపరీతమైన నొప్పి నడవని సార్. అలాగే అయితే ఇప్పుడు దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుండి మామూలు లైట్ తెచ్చేది. నేను ఖమ్మం మమతా ఇవన్నీ మీరు టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించారు సార్ అన్ని. వాళ్ళు మామూలుగా ఏది యూనిట్ టెస్ట్ కానీ చేయించారు సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక బోన్స్ ఇన్ఫెక్షన్ లా ఉంది. మీరు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని సంప్రదించండి. మీకు కాల్ చేస్తే మా హాస్పిటల్ కూడా ఉంటారు, మరి సంప్రదిస్తే మీకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. ఓకే అండి. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ కి అధిక బరువుకి సంబంధం ఉందంటారా డాక్టర్? డెఫినెట్గా ఉందండి. వ్యారికోస్ వెయిన్స్ మనం ఇందాక అనుకున్నట్టుగా 16-20% మందికి వస్తుందని చెప్పుకున్నాం కదా. అదే వ్యారికోస్ వెయిన్స్ బాగా అధిక బరువు లేకపోతే స్థూలకాయం బాగా లావుగా ఉండే వాళ్ళలో 30% దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఎక్కువ వస్తుంది ఒబీస్ పీపుల్లో. అండ్ వాళ్ళకి అది ఆ వచ్చే అవకాశం పెరిగినప్పుడు ఒక ఆలోచన ఏంటంటే, డాక్టర్ గారు మరి లావుగా ఉండటం వల్ల వచ్చింది కదా, నేను సన్నగా అయిపోయి మళ్ళీ వచ్చేస్తాను, అప్పటికి వెయిన్స్ పోతాయని చెప్తారు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్నగా అవ్వరు. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసే పేషెంట్స్ 98% మంది ఎవరు కూడా అనుకున్న వెయిట్ లాస్ అవ్వరు, వాళ్ళని చెప్తూ ఉంటారు అంతే ప్రతిసారి. రెండోది ఏంటంటే, ఈ వెరికోస్ వెయిన్స్ మనం చేస్తేనే తగ్గుతాయి. ఈ ఒబిసిటీ తగ్గినా కూడా వచ్చిన వెరికోస్ వెయిన్స్ పోవు. ఆ కవాటాలు ఏవైతే చెడిపోయాయో అవి కంపల్సరీగా చెడిపోయాయి. అది వెయిట్ తగ్గినంత మాత్రం నార్మల్గా దాని మట్టుగా రిపేర్ అయిపోయే అవకాశం లేదు. సో అది కూడా మనం మైండ్లో పెట్టుకొని ఆపరేట్ చేసుకోవాలి. సో మరో కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు భువనగిరి నుంచి. నమస్తే అండి, చెప్పండి సార్. ప్రాబ్లం చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. చెప్పండి. నాకు 2-3 ఇయర్స్ నుంచి ఇట్లా కాళ్ళు పక్కతోటి నర అంటే చిరపు బయట గుడ్లో తిరిగినాయి సార్. అలాగే అయితే నార్మల్ గా మీ టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి చేస్తున్నా. సో ఈ సిరలు ఇలా ఉబ్బు ఉండేదాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ టైం మేము చెప్పినట్టుగా నిల్చునే పొజిషన్లో మీకు ఒకసారి స్కాన్ చేసి ప్రాబ్లం ఎంత ఉంది ఏంటుంది అని ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఐడెంటిఫై చేసినప్పుడు దాంతోపాటే ఇప్పుడు మా వ్యవస్థలో ఏంటంటే, వచ్చినప్పుడు ఫస్ట్ రాగానే ఒక డాక్టర్ గారు మీ మొత్తం హిస్టరీ తీసుకుంటారు. అంటే దీనివల్ల నొప్పి ఉందా, బాధ ఉందా, కలర్ మారిందా అని హిస్టరీ తీసుకుంటారు. వాళ్ళకి సంబంధం లేని ఇంకో డాక్టర్ గారు మీకు స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ ఈ ఇద్దరు ఇండిపెండెంట్ ఆపరేటర్స్ మీకు స్కాన్ చేసి 2 ఇండిపెండెంట్ సోర్సెస్లో ఇన్ఫర్మేషన్ అంతా నాకు బుక్లో రాసి నాకు ఇస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, నేను ఏమన్నా మర్చిపోయే అవకాశం లేదు, స్కాన్లో మిస్టేక్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఇండిపెండెంట్గా అందరూ ఆపరేట్ చేస్తారు. సో మా దగ్గర అయ్యే ఒక కన్సల్టేషన్లో మీకు 3 స్పెషలిస్టులు చూసి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి చెప్తారనమాట. సో మీరు రండి, మా దగ్గర ఇందాక చెప్పినట్టుగా నిల్చోబెట్టి చేసే కలర్ డాక్టర్ స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. అది చేసుకుంటే పూర్తిగా తగ్గిపోతాయి. సో డాక్టర్, ఈ కాళ్ళలో సిరల వాపుకి శాశ్వత పరిష్కారం ఉందంటారా? అబ్సల్యూట్లీ ఉందండి. చాలా అంటే ఈ రోజుల్లో మేము చేసే కొత్త ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అయితేనేమి, లేకపోతే గ్లూ అనే ప్రొసీజర్ అయితేనేమి, లేజర్ కానీ గ్లూ కానీ, వీటన్నిటికీ సక్సెస్ ఇచ్చే అవకాశం ఏంటంటే 95-98% ఉంది. సో దగ్గర నేను ఇప్పటికి ఒక 15,000కి మించి పేషెంట్స్ చేశాను. అండ్ ఇప్పుడు దాకా ఒక 8 మంది వచ్చి నాకు తగ్గలేదు డాక్టర్ గారు అంటే మళ్ళీ చేయడం జరిగింది మొత్తం ఆపరేషన్. మిగిలిన వాళ్ళందరికీ మేము మేనేజ్గా చేసాం. సో మా ఫెయిల్యూర్ రేట్స్ 1% కన్నా ఇంకా చాలా తక్కువ. సో ఇది చాలా ఈజీ ప్రొసీజర్, చాలా హైలీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. ఇది చేసుకుంటే ప్రొసీజర్ చాలా బాగా నయం అవుతుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 100% అనేది ఉండదు. కొంతవరకు ఈ వెరికోసిస్ రావడానికి కారణం కాస్త జనువుల లోపం, అంటే మనకి జెనెటిక్గా కొంత ప్రిపాండరెన్స్ ఉండటం వల్ల ఇవి వస్తాయి. కాబట్టి ఆబ్వియస్లీ మళ్ళీ వచ్చే అవకాశం కొంత 2-3% ఉంది. అది మనం గ్రహించుకొని ఏ డాక్టర్ అయితే సరిగ్గా మొత్తం అన్ని ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో. సో ఏంటి ఇక్కడ మెయిన్గా ఏ ఖర్చులు, ఈ స్కాన్ ప్రతిసారి డాక్టర్ బయట మీకు స్కానింగ్ పంపుతారు, మేము పంపం, అన్ని స్కాన్ మేము చేస్తాం. 2, ఒకవేళ వెయిన్ వెనక్కి వస్తే మళ్ళీ చేయటం, అది మేము ఎప్పుడు ఛార్జ్ చేయలేదు. సో మా పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ వచ్చింది రాలేదని టెన్షన్ పడరు, ఎందుకంటే చేస్తే వెంటనే తగ్గిపోతుందని వాళ్ళు తెలుసు కాబట్టి. సో కాళ్ళలో పుండ్లు ఉంటాయి, దురదలు వస్తూ ఉంటాయి. సో దీనికి లేకపోతే కొంతమంది చాలా మంది అనుకుంటారు కీళ్ళ సమస్యలు, కీళ్ళ నొప్పుల వల్ల వస్తున్నాయని చెప్పి. సో దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? దానికి సంబంధం లేదండి. బట్ పాయింట్ ఏంటంటే, కీళ్ళ నొప్పి చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. కీళ్ళ మీద నొప్పులు ఉంటాయి, వేరే వ్యారికోస్ వెయిన్స్ అనేది పిక్కల్లోన తొడల్లో నొప్పులు ఉంటాయి. కొన్నిసార్లు పర్సన్ ఓల్డ్ అయినా లేకపోతే కాళ్ళు కొంచెం లేడీస్ ఉన్న లావుగా ఉన్న డిఫరెన్షియేట్ చేసి చెప్పలేరు. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే, అదాన్ని మీరు డయాగ్నోస్ చేసుకోకండి. ఓకే, మీరు యూ షుడ్ గో టు క్వాలిఫైడ్ స్పెషలిస్ట్. లెగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ట్రీట్ చేయడానికి స్పెషలిస్ట్ ఉన్నారు మా లాంటి వాళ్ళు. సో వీటికి ఏంటంటే క్లియర్గా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఏం చేస్తే మీకు బెస్ట్ రెస్పాన్స్ వస్తుందో చెప్పే అవకాశం మీకు ఉంది. అది మెసేజ్ అన్నమాట ఇక్కడ. సో దీంట్లో వారికోసిల్ అంటే ఏంటి? ఫ్లాట్ ఫుట్ ఉండడం కూడా దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? అసలు ఫ్లాట్ ఫుట్ ఉంటే అంటే ఏంటంటారు అసలు? రైట్. సో వారికోస్ సీల్ అంటే ఏంటంటే, ఎలాగైతే కాళ్ళలోంచి మనం రక్తం వెళ్ళేటప్పుడు కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల రక్తం అంతా కాళ్ళలో ఉండిపోతుందో,
అదేవిధంగా కొన్నిసార్లు వరబీజం నుంచి కూడా రక్తం పైకి వెళ్తూ అలా స్టక్ అయిపోయి కొన్నిసార్లు అక్కడే ఉండిపోతే దాన్ని వ్యారికోసీల్ అంటారు. ఆ రక్తం అంతా ఒక దగ్గర అలా స్టక్ అయిపోయి ఉండిపోవడం వల్ల అక్కడ టెంపరేచర్ పెరిగి ఆ స్పర్మ్ని అవి చంపేస్తుంది అనమాట అక్కడ లోకల్గా. అండ్ టెస్టిస్ బాగా ఎట్రఫీ అయిపోయి చిన్నగా అయిపోతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే మగవాళ్ళ ద్వారా పిల్లలు కలగకపోవడానికి ఇది మోస్ట్ కామన్ కారణం. కాబట్టి దీన్ని సరిగ్గా ట్రీట్ చేయడం చాలా అవసరం. ఈ ట్రీట్ చేయడానికి చాలా దగ్గర ఇప్పటికీ చిన్న ఊళ్ళలో ఏంటంటే కట్ చేసి ఆ వెయిన్స్ అన్ని తీసేస్తారు. ఇప్పుడు అట్లా చేయకుండా మేము ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి లోపలికి వైర్ ఎక్కించి లోపలే ఈ వ్యారికోసీల్ని మాత్రమే తగ్గిస్తాం. దాన్ని వ్యారికోసీల్ ఎంబలైజేషన్ అంటారు. మళ్ళీ ఇందాక చేసిన వేరే ప్రొసీజర్ లాగానే ఇది చేసుకుని అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు, అది పూర్తిగా తగ్గిపోతుంది. ఇది చేయకపోతే పిల్లలు కలగకపోవటం, ఆ స్పర్మ్ అక్కడ టెస్ట్ సైజ్ తగ్గిపోవడం, హార్మోన్ ప్రొడక్షన్ తగ్గటం, మగవాళ్ళు ఆడవాళ్ళు లాంటి ఫీచర్స్ రావటం, అండ్ లిబిడో తగ్గిపోవటం, అండ్ తొందరగా హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను ఈ వ్యారికోసిల్ సరిగ్గా ట్రీట్ చేసుకోకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. అంజయ్ గారు కాల్ చేస్తున్నారు నల్గొండ నుంచి. నమస్తే అండి అంజయ్ గారు. మేడం చెప్పండి. ఇది గొడిచినప్పుడు పెందులు వస్తున్నాయి సార్, దానికి ప్రాబ్లం ఏంటి చెప్తారా? సో బేసిక్గా మీకున్న సిమ్టమ్కి అంటే జస్ట్ ఆ లైన్ విని నేను చెప్పడం నాకు కష్టం అవుతుందండి. మీరు డెఫినెట్గా రావాలి. వస్తే వంగినప్పుడు నొప్పి వస్తుంది అంటున్నారు మీరు. బట్ ఒకసారి చూస్తే అసలు ఏంటి ప్రాబ్లం ఐడెంటిఫై అయితే నేను చెప్పగలను. కొన్నిసార్లు ఈ టీవీ షోలో ఏంటంటే కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం, కానీ పేషెంట్ చూడడమో టచ్ చేయడమో ఇట్లాంటి చేయకుండా మేము పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. మీరు దయచేసి ఒకసారి రండి, మీకు పూర్తిగా నయం చేసి పంపిస్తాం. సో వ్యారికోసిల్ బాధితులు ఎవరైతే ఉన్నారో వ్యారికోసిల్స్ వాళ్ళు రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటారు? సో మనం ఇందాక మాట్లాడుకున్న వరబీజం తగ్గి సైజ్ తగ్గి వ్యారికోసీల్ ఉండేది చాలా కామన్ ప్రాబ్లం నేను చెప్పినట్టుగా. ఇందాక నేను చెప్పిన మెయిన్గా ఏంటంటే వాళ్ళలో ఫ్రీక్వెంట్గా జరిగేది లాస్ ఆఫ్ లిబిడో. అంటే ఆ మేల్ పవర్ అనేది తగ్గుతుంది, సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. వాళ్ళకి ఏంటంటే మేల్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ తగ్గిపోవటం వల్ల జుట్టు పడిపోతుంది. ఇలానే వేరే సిమ్టమ్స్ కూడా దారితీస్తుంది అనమాట. సో అది దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలామందికి పిల్లలు కలగరు. అండ్ చాలామందికి ఆ వరబీజంలో సాయంకాలం వెళ్ళేటప్పటికి లాగి నొప్పిలా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఆ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. ఇవన్నీ కూడా మనం పూర్తిగా క్యూర్ చేసేసేయచ్చు వ్యారికోసిల్ ఎంబలైజేషన్ చేసుకుంటే. సో ఈ మందులు లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఏమైనా యూజ్ ఉంటుందంటారా? రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ అయితేనేమి, వ్యారికోసీల్ అయితేనేమి, లేకపోతే నడుము నొప్పి అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, పన్ను నొప్పి అవనివ్వండి, సింపుల్గా ప్రాబ్లం అర్థం కానప్పుడల్లాను ఈ నొప్పి బిళ్ళలు వేసుకోవడం చాలా దురదృష్టకరం అండి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే 7 రోజుల కన్నా ఏ నొప్పి బిళ్ళ కూడా మనం ఇవ్వకూడదు. ఆ లోపల కారణం కనుక్కొని ఆ కారణం సాల్వ్ చేయాలి. సో నేను చేసే వ్యారికోస్ వెయిన్స్ దగ్గర 15,000 పేషెంట్స్ చేశాను. దగ్గర నెలకి నేను 2,000 మించి పేషెంట్స్ చూస్తాను. ప్రతి వాళ్ళు వచ్చి నొప్పి బిళ్ళలు ఇవ్వండి చెప్తారు. ఇది చాలా దురదృష్టకరం. ఇలా చేస్తే ఏమవుతుందంటే కిడ్నీలు పాడైపోతాయి. ప్రపంచంలో కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది. దీనికి ఒకే ఒక కారణం, అవసరం ఉన్నా లేకపోయినా మందుల షాప్కి వెళ్ళి నొప్పి బిళ్ళలు కొనుక్కొని పిపర్మెంట్లా తీసుకోవటం వల్ల. అది చాలా దురదృష్టకరం. అది నేను యూజువల్గా ప్రిస్క్రైబ్ చేయను, బట్ చాలామంది డిసప్పాయింట్ అవుతారు నా పేషెంట్స్. అదేం డాక్టర్ గారు, అప్పుడు దాకా మేము వెరికోస్ వెయిన్స్ చేయించేదాకా అప్పుడు దాకా మందులు ఇస్తూ ఉండండి, మేము మందులు మింగుతూ ఉంటామని. మందులు అనేది అనవసరంగా తీసుకోకూడదు. అన్ని మందుల్లో ఎంత మంచి మందైనా దానిలో కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ మనం తీసుకున్నప్పుడు ఒక జస్టిఫికేషన్ తీసుకోకుండా మనం అది తీసుకోవడం చాలా దురదృష్టకరం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ జాయినింగ్ విత్ us. వ్యారికోస్ వెయిన్ గురించి తెలియని వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూసారుగా ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి HM TV.